నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో పాన్ ఇండియా లెవెల్లో వచ్చినటువంటి పుష్ప 2 ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్గా అయినాయి, పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనాయి. ఈ సినిమాను విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ఈ సినిమాను ఆకాశానికి ఎత్తినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆఖరికి తిట్టినటువంటి వాళ్ళే అవార్డులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక్క ఆస్కార్ అవార్డు తప్ప అన్ని అవార్డులు పుష్ప 2కు వచ్చినటువంటి పరిస్థితి. అంటే తాజాగా సైమా అవార్డు కూడా ప్రకటించినటువంటి వ్యవహారం మనం చూసాం. సో ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప 3కి కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది, ఎందుకు అన్ని అవార్డులు పుష్ప 2కి ఇస్తూ ఉన్నారు, మరి పుష్ప 3 ఎలా ఉండబోతుంది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతుంది, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. పుష్ప 2ని అందరూ విమర్శించిన వాళ్ళు, ఆఖరికి చాలా వరకు వివాదాస్పదమైన సినిమా, కానీ అన్ని అవార్డ్స్ పుష్ప 2కే ఇస్తుంది. తాజాగా సైమా అవార్డు, ఇక నాకు తెలిసి ఆఖరికి ఆస్కార్ అవార్డు ఒకటే మిగిలింది అనుకుంటున్నా. ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? పుష్ప అనే ఒక బ్రాండ్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి యూత్ మొత్తంలో పుష్ప క్రేజ్ బాగా, పార్ట్ 1 నుంచి చెప్తున్నా. నెక్స్ట్ తర్వాత గణేష్ మండపాలు పుష్పనే, అంటే బాహుబలి తర్వాత ఒక సినిమా జనాలను చాలా ఇంపాక్ట్ చేసిందంటే పుష్ప, ఒక క్యారెక్టర్. అందుకే మైనపు విగ్రహాలు, మనం మేడం టుసాట్స్ లో కూడా మైనపు విగ్రహాలు పెడతారు కదా, జనరల్ మనిషి ఎలా ఉంటాడో అలా పెడతాడు. కానీ పుష్పకి అల్లు అర్జున్ స్టాచ్యూ పుష్ప రూపంలో పెట్టారు అక్కడ, తగ్గేదేలే. సో ఆ క్యారెక్టర్ జనాలకు అంతగా వెళ్ళింది. నెక్స్ట్ ఆ టైటిల్ తగ్గేదేలే అనేది, నువ్వు ఆషాఢం సేల్స్ అని దానికని దేనికైనా తగ్గేదేలే అది కూడా ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ భవిష్యత్తులో తగ్గేదేలే అనే పేరుతో కూడా సినిమా వస్తుందేమో, టైటిల్ రిజిస్టర్ అయ్యి వచ్చే ఉంటది ఈ పాటికి, మనకు తెలియదు. ఏ కృష్ణనగర్ పోస్టర్లలో ఉంటాయి అప్పుడప్పుడు, వస్తే మనం మాట్లాడతాం కదా మేబీ. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో ఇక ఆ రప్ప బాగా వైరల్ అయ్యింది, చాలా మంది దాని వివాదాస్పద పొలిటికల్ గా తీసుకుంది, ఎటెటో పోయింది అది. సో పుష్ప ఇంపాక్ట్ జనాల్లో బాగా బలంగా ఉంది. ఎలా అయితే బాహుబలి ఇంపాక్ట్ పడిందో, వై కట్టప్పకిల్ బాహుబలి అని, పుష్ప ఇంపాక్ట్ జనాలు అంటే ఆ రేంజ్ లో సినిమా తీయగలిగాడు ఒక దర్శకుడు అంటే ఆబ్వియస్లీ నిజంగా గ్రేట్. అది ఏ సినిమాని చూసి అందరూ అన్నిసార్లు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ 2020 ఆస్కార్ వచ్చిన RRR గురించి కూడా అన్నిసార్లు మాట్లాడాల. 2024లో అత్యంత వివాదాస్పదంగా ఏదైనా ఒక అంశం జరిగింది అంటే పుష్పే. అంతకుముందు ఆదిపురుషుని ఎంతవరకు ట్రోల్ చేశారో, పుష్ప మీద కూడా చాలా మంది ఆ సినిమాని మేము ఆడనివ్వమని, మేము బాయ్కాట్ చేస్తామని, అట్లని ఇట్లని ఇంకేదేదో అని. తర్వాత ఆఖరికి పుష్ప 2 ఎట్లా చరిత్రకి ఎక్కిందంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే స్టేజ్ కూడా, నెక్స్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే స్టేజ్, అరపూట జైల్లో ఉండాల్సిన స్టేజ్, ఆ పిల్లోడు ఈ రోజు వరకు కూడా బెడ్ మీద ఉన్న స్టేజ్, తొక్కిసలాట అనే పదం కూడా పుష్ప వల్లే హైలైట్ అయింది. ఎందుకంటే మహా కుంభమేళాలలో లేకపోతే పుష్కరాలలో ఎన్నోసార్లు తొక్కిసలాట్లో కొన్ని వేల మంది, వందల మంది పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తొక్కిసలాట్లు కామన్ గా జరుగుతాయి. కానీ ఈ తొక్కిసలాట, అసలు తొక్కిసలాట అనే పరంగా డిక్షనరీ మీనింగ్ రేంజ్ లో వెళ్ళింది అది. అంటే అసెంబ్లీలో 1 గంటన్నర సేపు ఒక ముఖ్యమంత్రి ఒక అంశం మీద మాట్లాడే రేంజ్కి వెళ్ళింది. ఇట్లా పుష్ప గురించి అంటే అట్లా తిరిగింది. నెక్స్ట్ ఈయనకు ఒక ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, 69వ ఫిలింఫేర్ అవార్డు. ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీకి అసలు అదేందో కూడా తెలియని అవార్డు, 69th అవార్డు ఫస్ట్ టైం వచ్చింది. అది ఈ క్యారెక్టర్కి వచ్చింది. దాని మీద మళ్ళీ వివాదం. ఆ సినిమాలో ఆయన ఒక స్మగ్లర్ కి మీరు అవార్డు ఇచ్చి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అక్కడ దాకా ఎందుకు? తెలంగాణ ఏర్పడిన తర్వాత నంది అవార్డులు రాకపోతే వచ్చినటువంటి తొలి నంది అవార్డులోనే అదే స్మగ్లర్ సినిమాకి ఇచ్చారు కదా. నెక్స్ట్ తర్వాత ఏ ముఖ్యమంత్రి గారు అయితే గంటన్నర సేపు ఏ సినిమా అంశం గురించి అయితే మాట్లాడాడో, ఆయనే ఆ సినిమాకు సంబంధించినటువంటి నటుడి ప్రతిభకు పురస్కారం ఇచ్చారు, గద్దర్ పురస్కారం, మన హైటెక్స్ వేదిక పైగా. నెక్స్ట్ ఇట్లా ప్రతి సినిమాలో అంటే అన్నయ్య నోర్లు అంటూనే ఉన్నాయి, కానీ పొగుడుతూనే ఇస్తూనే ఉన్నారు. ఏ అవార్డుకి వెళ్ళు ఉత్తమ సినిమా అంటే ఇట్లా చూస్తే మొదటి వరుసలో పుష్ప, పాటలు అంటే పుష్ప, నటన హీరో ఎవరంటే పుష్ప. ఇప్పటికి కూడా జనాలు చాలా మంది పుష్ప పాటలు ఇప్పటికి కూడా స్టిల్ ఎంజాయ్, ఈ రోజు కూడా వింటున్నారు. ఆ చూసేకి అండ్ అన్నిటికీ ఆ పాట కానీ అన్ని ఆల్ సాంగ్స్ 1, 2 అని చెప్పలేము. అట్లా పుష్ప మేనియా కొనసాగుతా ఉండి నెక్స్ట్ ఒక పార్ట్ 3కి జస్ట్ ఒక, నాకు పార్ట్ 3 అంటే ఒకటి ఎంతూజియాస్టిక్ అడుగుతున్నా. పార్ట్ 3 1, 2 చూసాం కదా, 3 ఏ విధంగా ఉండబోతుంది మీ అంచనా? పుష్ప అనేది ఎట్లా అంటే మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే, కార్టూన్ సిరీస్లో ఒక డోరేమోన్, మన టీవీ సీరియల్స్లో అమృతం. ఇప్పుడు అమృతం అనేది ఉంది, అందరు క్యారెక్టర్స్ మనకు రిజిస్టర్డ్, ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీస్ ఉంటాయి. వాళ్ళకి
ఒక్కొక్క టాస్క్ కథ వస్తూ ఉంటుంది, దాని చుట్టూ పాత్రలను తిరుగుతూ ఉంటాయి. పుష్ప ఫస్ట్ పార్ట్లో అన్ని పాత్రలు పరిచయం చేశారు. నెక్స్ట్ పుష్పకు పాపం ఇంటి పేరు లేదు, అది రావాలి. ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు, వాళ్ళని కలవాలి. నెక్స్ట్ ఆయన కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ అవుతా ఓవరాల్గా అతనికి ఉన్న టాలెంట్ ఏంటి, ఈ చెక్కల్ని ఈజీగా స్మగుల్ చేసి ఈజీగా ఎలాంటి అడ్డు లేకుండా దాటించి వ్యాపారం ఏదో చేయగలిగే సత్తా ఉన్నాడు. అందుకు సిండికేట్కి రాజు అయ్యాడు. సో ఇతనంటే పడనోళ్ళు కొంతమంది ఇబ్బందులు పెడతా పైగా ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి గవర్నమెంట్ పోలీసు వాళ్ళు కూడా దీన్ని అడ్డుకుంటూ వెళ్తా ఇతను ఎలా చేరుకున్నాడు అనే దాంట్లో ఫస్ట్ టాస్క్ మనకు పార్ట్ 2లో ఇచ్చిన టాస్క్ ఏంటి, వాళ్ళ ఆవిడ నాకు సీఎంతో ఫోటో కావాలి అని అడిగింది. సీఎంతో ఫోటో కావాలంటే వెళ్ళాడు సీఎం ఫోటో అయితే నేను ఈయన అన్నాడు, నేను ఇంకో సీఎంని పెట్టైనా సరే ఫోటో తీయించుకుంటా అని చెప్పి ఇంకో సీఎం అవ్వాలంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంత అమౌంట్ కావాలి, అంత అమౌంట్ కావాలంటే ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక సోర్సు ఈ చెక్కలు విత్ ఒక ఒప్పందం దాటించాలి. ఇతనంటే పడనోళ్ళు ఇబ్బందులు పెడతా, పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెడతా, ఈయన దాటించాలి. ఓవరాల్గా సక్సెస్ అయ్యి ఎలా పూర్తి చేశాడు, పిల్లలకి ఫోటో ఎలా ఇప్పించాడు, ఏమైంది, ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని సాల్వ్ చేసుకోవాలిగా, ఇంటి పేరు తెచ్చుకున్నాడు, కుటుంబానికి దగ్గర ఇట్లాంటి ఎలిమెంట్స్. నెక్స్ట్ దీనివల్ల నేర్చుకోవాల్సింది ఏముంది, మనకి సందేశం ఏముంది అనుకుంటే, ఒక పెళ్ళాంతో భర్త ఎంత అన్యోన్యంగా ఉంటాడో, ఎంతటి రాజు అయినా సరే భార్య దగ్గర ఎలా ఉండాలనేది నేర్పించింది. నెక్స్ట్ మన ఇంటి ఆడపిల్లకి బయట వాళ్ళ నుంచి ఏదైనా కష్టం వస్తే మనం ఎలా నిలబడాలన్న ఉగ్రరూపం చూపించింది. ఇట్లా నేర్చుకోవాల్సిన అంశాలు బోల్డన్ని ఉన్నాయి పుష్పల్లో. అట్లా ఆ క్యారెక్టర్ కూడా నవరసాలు, వేడి నీళ్ళు పోసే పసిపిల్లోడు అయిపోతాడు, పెళ్ళాం దగ్గర శృంగార పీరియడ్ అయిపోతాడు, నెక్స్ట్ తీరని కష్టంతో ఉగ్రరూపం దాలుస్తాడు, కామెడీ చేస్తాడు, టోటల్ నవరసాలు ఉన్నాయి. అందుకు ఆ నటుడికి ఈ ప్రతిభ పురస్కారాలన్నీ అందుతున్నాయి. నవ్వు పార్ట్ 3 ఎలా ఉండబోతుంది, పార్ట్ 3కి ఆల్రెడీ మీకు పార్ట్ 2 కంటే ముందే ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశాడు. ఇక్కడ ఏమైందంటే దానికి సంబంధించి పార్ట్ 2లో చూపించాడు. జగపతి బాబుకి వీడిని ఏదో చేయాలని ఉంది, ఖచ్చితంగా ఏదో చేయాలి, ఎందుకంటే వాళ్ళ అన్నం చంపాడు కాబట్టి ఆ పగ తీర్చుకోవాలి. జగపతి బాబు మాట ఎవరు వింటారు, సీఎం అయినటువంటి రావు రమేష్ వింటాడు. కానీ రావు రమేష్కి ఒక ఇది ఉంది ఏంటంటే, పుష్ప వల్లే నేను సీఎం అయ్యా, కానీ నేను అతను ఏం చెయ్యొద్దు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేయాలంటే ఏం చేయాలి, పుష్పని నమ్మినోడే, పుష్ప ఎవరినైతే నమ్ముతాడో వాడే వెన్నుపోటు పొడవాలి, ఓకేనా, అదొకటి. పుష్ప నమ్మినోడు ఎవడు, కేశవ పుష్పకి ఎందుకు వెనుపోటు పడవాలి అంటే ఇతని నుంచి అతనికి ఏదో నెగిటివ్ షేడ్స్ 2-3 తగలాలి. అలా పార్ట్ 2లో మనకు వచ్చిన ఫస్ట్ నెగిటివ్ షేడ్ ఏంటంటే, చివరికి సునీలే నన్ను నమ్మలేదు, నేను సారీ చెప్తానంటే నువ్వెలా నమ్మావురా అని అడిగాడు మొహం పైన, అంటే నువ్వు ఫేక్ అని. నెక్స్ట్ క్లైమాక్స్లో అతను పుష్ప పర్మిషన్ లేకుండా రావు రమేష్ మాట విని అతను వాళ్ళ మనుషుల్ని తెచ్చాడు. ఈ 2 అంశాలకు సంబంధించి ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఈ డిస్కషన్ని బలంగా రావు రమేష్ తీసుకెళ్ళి వాడికి బాగా డబ్బులు వచ్చిన తర్వాత నీ మీద ఇది పోయింది అని చెప్తాడు. నెక్స్ట్ రావు రమేష్కి కూడా ఒక ఇది ఉండాలి కదా, అతనేంటంటే పుష్ప తెచ్చిన సిండికేట్ డబ్బులని జనాలకు దారదత్తం చేస్తున్నాడు. అది ఈయనకు నచ్చదు, సిండికేట్ డబ్బులు కదా, అది జనాలందరికీ దారదత్తం చేస్తుంది, అది నీకు సంబంధించి గ్లిమ్స్లో చూపించారు. సో పుష్ప దొరకాలంటే ఆ రూట్లో పుష్ప వెళ్తున్న విషయం సీఎంకి తప్ప ఎవరికి తెలియదు. కానీ సీఎం చెప్పలేడు, చెబితే సీఎంఏ చెప్పాడని తెలిసిపోతుంది. కానీ ఎవరు చెప్తాడంటే కేశవ చెప్తాడు. కేశవ యాంటీ అవుతాడు పుష్పకి ఈ సీన్ వల్ల. అప్పుడు పుష్ప పోలీసులకు దొరకాలి, అందరూ పుష్పను పట్టుకుంటే పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఒక క్యామియో రోల్లో ఒక హీరో వస్తాడు, ఇతన్ని రక్షిస్తాడు, ఇతను అడవుల్లోకి వెళ్తాడు. ఆ సీన్స్ అని మనం ఆల్రెడీ చూసాం గ్లిమ్స్లో. అది అయిన తర్వాత నెక్స్ట్ ఆ జనాలకి ఎలా సాయం చేశాడు, అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు, తర్వాత అసలు అనుకున్న టాస్క్ ఎక్కడైతే జపాన్లోనో ఇంకెవరితో ఒప్పందం పెట్టుకున్నాడో సరుకు చేరిందా, డబ్బులు వచ్చాయా, వీళ్ళందరినీ సాటిస్ఫై చేశాడు అనేది ఆ కథలో ఉంటుంది. ఇది పార్ట్ 3కి వీళ్ళు పెట్టుకున్న అంశం. దానికి సంబంధించిన గ్లిమ్స్ ఆల్రెడీ మీకు రిలీజ్ అయ్యింది. పార్ట్ 4 కూడా వస్తుంది, పార్ట్ 6 వస్తుంది. టోటల్ 6 పార్ట్స్ ఆఫ్ పుష్ప. ఈ పుష్పకి కొడుకు ముల్లేటి వెంకటరమణ ఉన్నాడు కడుపులో, వాడు ఇంకో పుష్ప అవుతాడు. అట్లా అలా ఈ సినిమాని వీళ్ళు చక్కగా అనుకున్నారు, మెల్లిమెల్లి తీసుకుంటారు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది పుష్ప 3? అంటే ఎక్కిన తర్వాత ఇప్పుడు అట్లీ సినిమా ఉంది, అదే 2-3 ఏళ్ళు పట్టుద్ది. నెక్స్ట్ ఇంకా ఈయన ఆల్రెడీ సైన్ చేసిన సినిమాలు ఉన్నాయి కదా, ఇవి అయ్యేసరికి నాకు తెలిసి 29-30 రావచ్చు. ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్ తర్వాతే ఉంటుంది అటు 3. థ్యాంక్ యూ. సో మొత్తం మీద పుష్ప 3
ఇప్పుడిప్పుడు అంచనాలు పెంచుతున్నాయి పుష్ప 2కి వచ్చినటువంటి అవార్డ్స్ చూస్తుంటే, మరోవైపు విజ్ఞాన్ గారు కూడా పుష్ప 3 ఏ విధంగా ఉంటుందని అంచనా కూడా స్టోరీ లీక్ చేసినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉంటుందో మీరు కూడా మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.